చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నా. జస్ట్ ఒక 1 మినిట్ స్పేర్ చేయండి. యుల్ గెట్ ఎ గ్రేట్ వాల్యుబుల్ థింగ్. ఎంతవరకు మనం ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు డేటా సైన్స్ జాబ్కి వెళ్ళడం కానివ్వండి, ఏఐ జాబ్స్కి వెళ్ళడం కానివ్వండి, లేదా టెక్నికల్ జాబ్స్. బట్ ఎంతమందికి క్లైమేట్ ఎడ్యుకేషన్ అనేది ఒక జాబ్ ఉంది, లేదా క్లైమేట్ ఎడ్యుకేషన్ గురించి ఎంతవరకు అసలు ఎంతమందికి తెలుసు? ఒకసారి మీకు మీరు అనలైజ్ చేసుకోండి, అసలు ఈ టాపిక్ గురించి నాకు తెలుసా అని. ఫ్రాంక్గా చెప్తున్నా, నేను కూడా వెరీ రీసెంట్లీ నా జాబ్లో నేను చేస్తున్నప్పుడు క్లయింట్ నుంచి ఒక డాక్యుమెంట్ వచ్చింది నాకు క్లైమేట్ ఎడ్యుకేషన్ గురించి. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అరే ఇది ఒక జాబ్ కూడా ఉందా అని. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసలు అది ఒక జాబ్ కూడా ఉందా అన్నది కూడా అవేర్నెస్ నాకు లేదు. మైట్ బి ఐమ్ టెలింగ్, మీకు ఉండొచ్చేమో, బట్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని నేను బిలీవ్ చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే మనం చదువుతున్న ఈ కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్లో కానీ వీ వర్ నెవర్ ఎడ్యుకేటెడ్. ఐఎమ్ లిటరలీ టెలింగ్, ఎంతవరకు క్లైమేట్ అనేది ఒక సబ్జెక్ట్ లాగే చూసాము, ఒక సబ్జెక్ట్, ఒక చాప్టర్ 6 చాప్టర్ 4 లాగా చూసాం తప్ప వీ వర్ నెవర్ ఎడ్యుకేటెడ్ దట్ క్లైమేట్ ఎడ్యుకేషన్ అన్నది ఒక గ్రేట్ పొటెన్షియల్ ఉన్న ఒక జాబ్ అన్నది. ఒకసారి మీకు ఇది తెలియకపోతే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్గా మీ మైండ్ చేంజ్ అవ్వచ్చు. ఎంతవరకు డేటా సైన్స్ ఏఐ కాదు, మనకి ఇంకా పెద్ద పెద్ద హై పేడ్ జాబ్స్ ఉన్నాయి అన్నది. ఒకవేళ నేను అంత టైం లేదు, నేను అంత టైం స్పెండ్ చేయలేను అంటారా, నెక్స్ట్ ఫ్యూ షార్ట్స్ వస్తాయి, అవి చూసైనా నేర్చుకోండి. సో సపోర్ట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.